హాయ్ ఫ్రెండ్స్, మన జాన్ అడ్వెంచర్స్ యూట్యూబ్ ఛానల్ కోసం కెమెరా కొనడం జరిగింది. మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను నేను. మనం ఎలా యూజ్ చేయాలో ఈ మాన్యువల్ బుక్లో ఉంటుంది. కాకపోతే మనకి కెమెరా టచ్ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు మనకి. మన ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చారో చెప్తాను. ముందుగా డేటా కేబుల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఛార్జర్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ మనకి కెమెరాకి బెల్ట్ అయితే ఇచ్చారు. నికాన్ బ్రాండ్తో బెల్ట్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నది. నెక్స్ట్ డ్యూయల్ బ్యాటరీస్. చాలా ఇంపార్టెంట్ అయినది కెమెరా నికాన్ Z50. లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మన ఇక్కడ హ్యాండ్ చేయడానికి కూడా ఇక్కడ చాలా బాగా ఇచ్చాడు. మనకి కెమెరా ఒకటే కాదు, దానికి సంబంధించిన లెన్స్ కూడా కావాలి. ఇదైతే 50-225 లెన్స్. ఇది ఆ లెన్సే కాకుండా ఇంకో లెన్స్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. 16-50 లెన్స్. ఇది షార్ట్ లెన్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత నైస్గా ఉందో. చాలా సింపుల్గా ఉన్న లైఫ్లో కొంటానని కూడా అనుకోలే. మన యూట్యూబ్ ఛానల్ కోసం కొనడం జరిగింది. అంటే ఫోన్లో తీసుకోవచ్చు వీడియోస్, కాకపోతే మన అవుట్పుట్ ఇంకా క్వాలిటీగా ఇస్తే బాగుంటుందని చెప్పి కెమెరా తీసుకోవడం జరిగింది. కెమెరా కాస్ట్ వచ్చేసి 92,000. ఇలా కిట్ లెన్స్తో కలిపి. ఇది ఎక్కడ కొనడం జరిగిందంటే కాకినాడ కృష్ణ గారు కెమెరా స్టోర్లో కొనడం జరిగింది ఫ్రెండ్స్. మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారు. లెన్స్ పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ లుక్ ఎలా ఉందో. చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఒక బ్యాటరీ చూద్దాం. అలాగే మన కెమెరా ఒకటే కాదు, మన ఫొటోస్ తీసుకోవాలంటే మనకి SD కార్డ్ ఒకటి కావాలి. అది కూడా మనం సపరేట్గా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ బ్రెటా SD కార్డ్ 128 GB రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కృష్ణ గారు. మనకి మెమరీ కార్డు ప్రైస్ వచ్చేసి 1500 పడింది. ఇటువంటి మనం 2 తీసుకున్నాం ఫ్రెండ్స్. కెమెరాలో వేసి చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం కోడక్ XD సిరీస్ లెన్స్ ఫిల్టర్ అయితే కొనడం జరిగింది. మన లెన్స్కి అయితే ఫిల్టర్ ఇంకా హై క్వాలిటీలో రావడానికి ఫిల్టర్ కొనడం జరిగింది. ఇది 46mm ఫిల్టర్. ఇదైతే మనకి 1000 పడింది ఫ్రెండ్స్ ప్రైస్. నెక్స్ట్ ఇంకోటి అయితే కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా ఇంకోటి కొమరన్ లెన్స్ ఫిల్టర్ ఫ్రెండ్స్. ఇదైతే 62mm లెన్స్ ఫిల్టర్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ఫిల్టర్ ఎలా ఉందో. ఈ ఫిల్టర్ వల్ల మనకైతే అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనకి కెమెరాతో పాటు ఒక ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు అలాగే మనం ఏదైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తున్నామో దాన్ని కాపీ చేయడానికి SD కార్డ్కి సంబంధించిన కార్డ్ డ్రైవర్ కొనడం జరిగింది. ఇదైతే మనకి కృష్ణ గారి స్టోర్లోనే కొనడం జరిగింది. ఇది మనకి 1350 రూపీస్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరిగింది మనకి, బెస్ట్ ప్రైస్లో. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అయినది ఫొటోస్ ఒకటే వీడియోస్ ఒకటే కాదు, మనకి దానికి ఆడియో కూడా క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి బోయో M1 మైక్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే అవుట్పుట్ చాలా బాగుంది, ట్రై చేశాను. కెమెరా అలాగే యాక్సెసరీస్ అన్ని క్యారీ చేయడానికి బ్యాగ్ అయితే కొనడం జరిగింది. అలాగే కెమెరా స్టాండ్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నాకైతే ఈ కెమెరా అవుట్పుట్ చాలా అంటే చాలా నచ్చింది. నాకైతే కెమెరా సరిపోద్ది ఫ్రెండ్స్. మీకు ఏ కెమెరా ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
దీంతో తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ లాస్ట్లో ప్లే అవుతాయి చూడండి.